నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కూటమి మరొకసారి గెలవడానికి ఎవరు కారణం కాబోతున్నారు తెలుసా మీకు? సో వీళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అనుకుంటే పొరపాటే. జగన్మోహన్ రెడ్డి గారే మరొక్కసారి కూటమిని అధికారంలోకి తీసుకొని రాబోతున్నాడు. ఆయన చేష్టల వల్ల, ఆయన చర్యల వల్ల, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన వల్ల మరొక్కసారి కూటమి పార్టీలు 2029 ఎన్నికల్లో కూడా గెలవబోతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు. వాస్తవంగా ఏం జరిగిందంటే, ఈ నామినేటెడ్ పోస్టులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ అసంతృప్తి కావచ్చు, ఇలా రకరకాలుగా అసంతృప్తితో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, సో ఐక్యమత్యంగా లేనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, చిన్న చిత్తగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో దాని గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా సమావేశాల్లో ప్రస్తావించారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు, నిన్నటికి నిన్న నారా లోకేష్ గారు కూడా ప్రస్తావించారు. కూటమి అన్నాక చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కొన్ని అసంతృప్తులు ఉంటాయి. దాన్ని మనము రాష్ట్రం కోసం పని చేస్తూ ఉన్నాం, దాన్ని మీరు సరిదిద్దుకోవాలి, మనము కలిసి పని చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో వాస్తవంగా ఇలాంటి పరిస్థితుల మధ్యలో వీళ్ళను ఐక్యం చేయడానికి, అంటే వీళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు, వీళ్ళు అసంతృప్తితో ఉన్నారు. సో ఇలాగే కంటిన్యూ అయ్యింటే ఏమైనా కొంచెము వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిసారి కూటమిని ఐక్యంగా ఉండడానికి ఆయన సాయశక్తుల ఆయన పోరాటమే చేస్తున్నాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు కనుక చేయకపోయి ఉంటే కూటమి అంత సాఫీగా ఏర్పాటు అయ్యేది కాదు, అంత సాఫీగా ఆ సీట్ల పంపిణీ జరిగేది కాదు, అంత సాఫీగా ప్రచారము జరిగేది కాదు, అన్ని సీట్లు కూడా గెలిచే వాళ్ళు కాదు. సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడము, పవన్ కళ్యాణ్ గారు ఆ జైలుకి వెళ్ళి పరామర్శించడము, సో చాలా సాఫీగా కూటమి ఏర్పాటైపోయింది. చాలా సాఫీగా ఎన్నికలకి వెళ్ళి 151 సీట్లలో నుంచి 5 పీకేశారు. సో ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, విజయవాడకు సంబంధించి, విజయవాడకనే కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తులు పై ఎత్తులు కూటమి గెలవడానికి ఉన్నాయి, కానీ వాళ్ళు గెలవడానికి అన్నట్లయితే లేదు. సో ఎవరో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి, ఆయన లాకప్ డెత్ అయ్యాడో లేకపోతే అదృశ్యమయ్యాడో, ఆ కేసుకు సంబంధించి, ఆ కేసుకు అతను కాపు కాబట్టి, ఆ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాపు కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఎందుకు రాలేదు, చూసేదానికి రాలేదు, ఎందుకు మద్దతు ఇచ్చేదానికి రాలేదు అని చెప్పి. సో అతన్ని జన సైనికుడు అని చెప్పి, ఆయనకు ఆ చనిపోయిన సాయి కృష్ణకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధము లేదు, ఆయన క్రియాశీలక సభ్యుడు కాదు, ఆయన పార్టీకి ఎప్పుడు పని చేయలేదు. కానీ వీళ్ళు అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆ మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో జన సైనికుడు అని రుద్ది పవన్ కళ్యాణ్ గారి మీద తోసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కౌంటర్గా ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహించి, సో వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ నా మీద మాట్లాడుతూ ఉంటే ప్రతిదానికి నేనే వచ్చి మాట్లాడితే ఇంకా మీరెందుకు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, మీరు మాట్లాడరా, 100 కొద్ది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడరా అని చెప్పి ఆయన కొంచెం ఘాటుగా స్పందిస్తే మొత్తం జనసేన వాళ్ళంతా ఇప్పుడు క్యూ కట్టి వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడికి దిగారు. మొన్న పంతం నానాజీ గారు కూడా చూసాం ఏ విధంగా మాట్లాడారు. సో ఇనాక్టివ్గా ఉన్నటువంటి క్యాడర్ను, ఇనాక్టివ్గా ఉన్నటువంటి లీడర్లను జగన్మోహన్ రెడ్డి గారే వాంటెడ్గా ఈ సాయి కృష్ణ కేసులో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి యాక్టివేట్ చేశాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరెందుకు గమ్మునున్నారు, మీరు కూడా స్పందించండి అని చెప్పి వాళ్ళ మంత్రులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇది దేనికి దారి తీస్తుందంటే, మళ్ళీ కూటమి పార్టీల యొక్క ఐక్యతకు దారి తీస్తుంది, వాళ్ళు మళ్ళీ కలిసి పనిచేయడానికి, వాళ్ళ రిలేషన్ బలపడడానికి దారి తీస్తుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను కూటమి పార్టీలు బలహీనపడేదానికి తీసుకోవడం లేదు, ఇంకా బలం చేకూరడానికి, మళ్ళా ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాడే కానీ కూటమిని ఓడించడానికి 2 సంవత్సరాలు అయింది ఎలక్షన్స్ అయ్యి. ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క నిర్ణయం కూడా కూటమి పార్టీలను బలహీనపరచాలని కానీ వాటిని ఓడించాలని కానీ తీసుకున్నట్లు కనపడలేదు. అది ఏ నిర్ణయం తీసుకున్నా అది కూటమికే ఫేవర్గా అవుతా ఉంది, కానీ వైఎస్ఆర్సీపీకి అయితే ఫేవర్గా కావడం లేదు. నిన్న ఆయన చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోము, మాకు గట్టిగా తిప్పికొట్టడం తెలుసు, ఎవరైతే నోటికొచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
గారే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఇక చూస్తారు, ఇక 3 సంవత్సరాలు మేము ఏదో గమ్మునున్నామని చెప్పి మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే అసలైన రాజకీయం చూపిస్తామని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల కూటమి పార్టీల్లో ఇంకా ఐక్యమత్యం పెరిగింది, ఇంకా కసిగా పనిచేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత ట్రై చేసినా పాస్టర్ ప్రవీణ్ విషయంలో మతాల మధ్య గొడవలు పెట్టాలని చూశాడు, అది జరగలేదు. మొన్నెప్పుడు అక్కడ ఎవరో 2 స్నేహితుల మధ్య గొడవ జరిగి వాళ్ళు చనిపోతే కమ్మ కాపు మధ్య గొడవలు పెట్టాలని చూశాడు, అది వర్కౌట్ కాలేదు. ప్రాంతాల మధ్య గొడవలు పెట్టాలని చూశాడు, అది వర్కౌట్ కాలేదు. సో ప్రతిరోజు నిరంతరం కాపులకు కమ్మ సామాజిక వర్గానికి మధ్య గొడవలు పెట్టాలని జనసేన పార్టీని అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మధ్య పుల్లలు పెట్టాలని చెప్పి నిరంతరము ఒక గోరీ మహమ్మద్ గజనీ మహమ్మద్ లాగా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు, విఫలమైతానే ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఈ సాయి కృష్ణ కేసు ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతికి చిక్కడము, దాన్ని వాళ్ళు రాజకీయం చేయడము, జనాల్లో పలచనైపోవడము, వాళ్ళు టార్గెట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన హోంమంత్రి మీద టార్గెట్ చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగానే స్పందించారు. సో ఆ విధంగా వీళ్ళు కూటమి పార్టీల్లో ఉన్నటువంటి ఆ స్వల్ప అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తిని కూటమి పార్టీలు కూర్చొని చర్చించుకునే లోపే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక అనాలోచిత ఆలోచనతో ముందుకు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళను ఐక్యమత్యంగా ఉండేటట్లు చేస్తున్నాడు. సో కూటమి పార్టీలు ఏర్పడడానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణము, కూటమి పార్టీలు ఐక్యమత్యంగా కొనసాగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణమవుతున్నారు. ఇదే విధంగా అనాలోచిత ఆలోచనలు చేస్తూ పోతే 2029లో కూడా ఈ కూటమి పార్టీలు ఎంతో ఐక్యమత్యంగా సఖ్యతతోనే ఎన్నికలకు వెళ్తాయి. మరొకసారి 2024 రిజల్ట్ నే రిపీట్ కూడా చేస్తాయి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు.